ఆ ప్రభు అయిన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథం 103 అధ్యాయము 5వ వచనము. పక్షిరాజ యవనము వలె నీ యవనము కొత్తదగుచుకున్నట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు అని వాగ్దానం చేయండి. పరిశుద్ధాత్మడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి వేస్తులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ చూడగడ అవునండి నేను కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తాను. దేవుని మరి స్తుతియాగం చేస్తున్నాను. బైబిల్ ఎత్తుకో దేవుని కృపలను పూర్తి రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థనలు కూడా చేస్తున్నా. ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకి ఎప్పుడు మేలు చేస్తే దేవుడు మనకు తోడుగా ఉంటాను అంటున్నారు. ఇక్కడ యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారి పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లగా నడిచిపోదురు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా 29వ వచనంలో ఏం మాట్లాడుతున్నారంటే, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగచేవాడు కూడా ఆయనే అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తన గ్రంథము 107వ అధ్యాయము 9వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఎలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుచుచున్నాడు. ఆకలి కొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 2-4 విషయాల్లో చదువుకుంటే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన పనులలో దేన్ని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణాకటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి ఇక్కడ. ఇంకా కీర్తన గ్రంథం 63వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, కొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సాహించి పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది అని చెప్పేసి మాట్లాడుతున్న కీర్తనకారుడు. ఇంకా కీర్తన గ్రంథము 90వ అధ్యాయము 14వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించేదము అని చెప్పేసి అంటున్నారండి. ఇక్కడ 3 విషయాలు ఇక్కడ దేవుడు మాట్లాడారండి. ఏమని అంటే దైవిక బలము, ఇంకా యవ్వనం గురించి, రెండో విషయం చూస్తే తృప్తి, మరి దేవుని మేలు, దేవునిలో ఉన్నవారికి అనమాట. దేవునిలో ఉన్న వారికి బలమును ఇస్తానంటున్నాడు, యవ్వనాన్ని ఇస్తానంటున్నారు, ఇంకా తృప్తి కలుగ చేస్తున్నారు, ఇంకా మేలు చేస్తానంటున్నారు. ఇంకా మూడో విషయం చూస్తే జీవము కృప ఇస్తానంటున్నారు. జీవం గల దేవుడు మన దేవుడు, ఆయన జీవించినాడు కాబట్టి మనకు కూడా జీవాన్ని ఇస్తానంటున్నారు. భయపడద్దు అంటున్నారు. ఆయన కృప మనకు తోడుగా ఉంచుతానంటున్నారు. ఇంక ఈ వచనాలన్నీ కూడా యెహోవాను ఆశ్రయించడము ద్వారా మరి వృద్ధాప్యంలో కూడా ఆత్మీయ మరియు శారీరక బలము మరి పొందవచ్చునని ఈ వాగ్దానాలన్నీ కూడా చేస్తున్నాయి అన్నమాట. మనకి గుర్తు చేస్తున్నాయి అన్నమాట అండి. ఇంత మంచి వాగ్దానం ఇచ్చింది దేవునికి మనం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, పక్షిరాజు వనం వల్ల ఏమైనా కొత్త మేలుతో తృప్తిపరుస్తాను దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌన్నతగా సరస్వతమందిగా ఘనమైన నామని గెలుస్తూ తీసుకుందండి. అంతమంది ప్రపంచంలో ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు నియమం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డకి అవసరాలు తెచ్చండి, నక్కలు తెచ్చండి, కోరికలు తెచ్చండి, చంటి బిడ్డలకి మంచి అరిగివేయండి. షెడ్లు చూడకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చండి. ఆర్థిక పరిస్థితి వరకు ఆర్థిక సహాయం తెచ్చండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. వేదన దుఃఖాన్ని ఓదార్చండి. కుంగిన వారిని లేవనెత్తండి. రక్షణ దయచేయండి. యవనస్తులను బలపరిచిన యవన కాలమే కాయబడి కూర్చోపండి. మీతో రానేరు మీ విషయానికి మీ అందరూ సిద్ధపడ్డ కూర్చోపండి. ఎత్తబడ్డ గుంపులు ఉండే భాగం దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాము తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నాం అండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.